గుంటూరు మిర్చి యార్డులో వ్యాపారులు ఏజెంట్లు పెద్ద స్థాయిలో నిలువెత్తి దోపిడీ చేస్తున్నారని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గత 3 రోజుల సెలవు దినం కావడంతో వ్యాపారులు రైతులను బెదిరింపులకు గురి చేస్తూ మిర్చిని అమ్మితే మాకే అమ్మాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే మిర్చి యార్డులో సుమారుగా 1,00,000 మిర్చి బస్తాలు నిల్వ ఉండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, రైతుల ఆందోళనకు సంబంధించి సమాచారం ఏంటి? ముఖ్యంగా మిర్చి యార్డుకి సంబంధించి 3 రోజుల పాటు సెలవు దినాలు ప్రకటించడంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారని చెప్పుకోవాలి. గుంటూరు మిర్చి యార్డులో మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు ఇప్పటికే 1,00,000 టిక్కీలకు సంబంధించినటువంటి మిర్చి ఇప్పటికే మిర్చి యార్డుకు చేరుకునింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మిర్చి యార్డులో 1,00,000 టిక్కీలకు సంబంధించి ఇప్పటి వరకు 5,000 రూపాయలు రేటు, ప్రస్తుతం మద్దతు ధర 5,000 రూపాయలు కల్పిస్తా ఉన్నారు. అయితే 5,000 రూపాయలకే తీవ్ర నష్టపోతున్నటువంటి రైతు ఈ 3 రోజులు హాలిడేస్ రావడంతో ఖచ్చితంగా కూడా అక్కడ ఎవరైతే వ్యాపారస్తులు దళారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ మిర్చిని అమ్మితే మాకే అమ్మాలంటూ కేవలం 3,000 రూపాయల నుంచి 2,000 రూపాయల మధ్యలోనే రేట్లు కేటాయిస్తా ఉన్నారు. దీంతో ఎక్కడైతే నలుమూల మారుమూల ప్రాంతాల నుంచి అయితే ఈ గుంటూరు మిర్చి యార్డు పెద్ద మిర్చి యార్డు అయితే ఈ మిర్చి యార్డుకి తెలంగాణ నుంచి, ఏపీ నుంచి, 2 రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి రైతులంతా కూడా మిర్చి తీసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ రేటు చూడడంతో ఆ దళారులు చేసేటువంటి దందాలతోటి రైతులంతా కూడా తీవ్ర మనోవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఒక పక్క ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చెప్తా ఉన్నారు, మరో పక్క ఈ 1,500 రూపాయలు ఏదైతే ప్యాకేజ్ ప్రకటించారో అప్పుడు కొంత నష్టంలో కొంతైనా పూర్తుందని ఒక ఆశతోటి రైతన్నలు అందరూ కూడా వాళ్ళు పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి వస్తున్నారు. అయితే దాన్నే అలుసుగా తీసుకున్నటువంటి వ్యాపారస్తులు మొత్తంగా రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారని చెప్పుకోవాలి. మొత్తంగా ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఈ రేటుకు అయితే అమ్మితే అమ్ముకోండి, లేకపోతే ఈ 3 రోజుల పాటు ఏమాత్రం కూడా కొనుగోలు జరగవు, మీరు తెచ్చినటువంటి మిర్చి ఇక్కడే పడేసి వెళ్ళిపోండి అంటూ కూడా రైతుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వ్యాపారస్తులు అయితే ఏదైతే సంవత్సరం పాటు పంట పండించుకున్నటువంటి రైతు కష్టాన్ని వాళ్ళు దళారులంతా కూడా వాళ్ళ శ్రమని దోపిడీ చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒక మిర్చి ఎకరం పండించాలంటే ఒక ఎకరానికి 2,00,000 రూపాయలు ఈ రోజు ఖర్చు అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజున్న రేటు కావచ్చు, ఈ దళారులు చేసేటువంటి దందా కావచ్చు చూసుకుంటే రైతుకు కనీసం పండించిన పంటకి 30,000 రూపాయలు కూడా, అంటే ఏదైతే కోత కోపించిన కూలీల ఖర్చు కూడా ఈ రోజు రైతుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ రకంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతా ఉంటే ఒక పక్క ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లేదు అనేది రైతులు మనోవేదన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డులో సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు సుమారుగా 70% మంది రైతులు ఈ రోజు మిర్చి యార్డులో, గుంటూరు మిర్చి యార్డులో ఉన్నారు. మరో 3 రోజుల పాటు ఈ రోజు శుక్రవారం, శని, ఆది 3 రోజుల పాటు సెలవు దినాలు కానున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి వచ్చినటువంటి రైతులు ఈ రోజు అమ్ముకుంటే తక్కువ ధరకు అమ్ముకోవాలి, కనిష్ట ధరకు అమ్ముకోవాలి అని చెప్పి కూడా ఆ మిర్చి యార్డులో రైతులందరూ కూడా వ్యాపారస్తులు డిమాండ్ చేస్తా ఉన్నారు, దళారులంతా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితిలో రైతులైతే తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి మద్దతు ధర కల్పించాలని చెప్పి కూడా గుంటూరు మిర్చి యార్డులో రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.
ఖమ్మం నగరం మిర్చి యార్డులో రైతులు ఆందోళన చేస్తున్నారు. కనీస మద్దతు ధర కల్పించడం లేదని ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. రైతులందరూ మార్కెట్ చైర్మన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేపట్టారు. వ్యాపారులు 3,000కే ధర కల్పిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మిర్చి రేటు మద్దతు ధర 10,000 పెంచాలని ధర్నా చేస్తున్నారు. ఇక ఖమ్మం మిర్చి రైతుల ఆందోళనపై సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. సార్ చెప్పండి, రైతులు ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అమ్మా, ఈ మిర్చికి సంబంధించి పోయిన సంవత్సరం కేసీఆర్ గారు ఈ సంవత్సరం మిర్చి వేయండి, కంది వేయండి, వేరే పంటలు వేయకండి, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి చాలా రైతుల్ని ఆకర్షించే విధంగా అనేక మాటలు చెప్పడం జరిగింది. పంటలు ఈ సంవత్సరం వేశారు, పంటలు కూడా బాగా పండాయి. పంటకి తగినటువంటి మద్దతు ధర కల్పించ బాధ్యత తనపై ఉందనే ఆ విషయం కూడా గుర్తెరగకుండా సింపుల్ గా దాన్ని మర్చిపోయి ఆయన అనేక జిమ్మిక్స్ మళ్ళీ ఎకరాకు 4,000 ఇస్తా వచ్చే బడ్జెట్ ఇటువంటి మోసపూరిత మాటలు ఆయన చేస్తున్నాడు. ఇవాళ ఖమ్మం అనేది వరంగల్ తర్వాత కూడా రెండో పెద్ద మార్కెట్ ఖమ్మం. చెప్పండి సార్. సార్ చెప్పండి, మిర్చికి ధర కల్పించకపోవడం మరి ప్రభుత్వ అసమర్థత చర్యనంటారా? ఖచ్చితంగా అసమర్థత, నిర్లక్ష్యం, రైతుల పట్ల ఉన్నటువంటి తేలిక భావం. వీళ్ళు రైతుల్ని మాటలు చాలా చెప్తున్నాడు, రైతులు మించిన వాళ్ళు లేడు, రైతు సంఘం పెట్టాలి, నేను కూడా రైతునే అని చెప్తున్నాడు. ఆచరణలోకి వచ్చేసరికి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇవాళ తెలంగాణలో మన మహారాష్ట్ర తర్వాత భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రెండో రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే. ముఖ్యంగా ఇవాళ మిర్చికి సంబంధించి ఆయన 4,000 నేను ఎకరానికి ఇస్తాను, ఏది వేరే ఎరువుల కింద వచ్చే బడ్జెట్ నుంచి ఇవన్నీ చెప్పి మభ్య పెట్టే పనులు చేస్తున్నాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని ఉంటుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఒక 10,000, 20,000 కోట్లు 1,48,000 బడ్జెట్ లో కేటాయిస్తే ఆ డబ్బు ద్వారా ఎప్పుడైతే ఇక్కడ ధరలు తగ్గుతాయో దాన్ని సపోర్టింగ్ గా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేస్తే తర్వాత ఇంకెక్కడ దానికి లాభసాటిగా వస్తుంది. ఇతర దేశాల్లో రేట్లు బాగున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఆ వ్యాపార లావాదేవీలు ప్రభుత్వం చూసుకోవచ్చు. అలా చేయకుండా అవన్నీ జోక్యం చేసుకోకుండా నేను 4,000 ఎకరాకి ఇస్తానంటే ఇవాళ ఎంత నష్టం వస్తుందంటే మిర్చిలో రైతుకి ఎకరాకి మీకు మార్కెట్ లో మేము వెళ్తే 3,000 కింద కొనేవాళ్ళు ఉన్నారు, 4,000 కొనేవాళ్ళు ఉన్నారు, 5,000 కొనేవాళ్ళు ఉన్నారు. అధికారులను అడిగితే ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఒకవేళ ఆ పంట నాణ్యతను బట్టి కొద్దిగా డిఫరెన్స్ ఉంటే కొద్దిగా డిఫరెన్స్ ఉండాలి. 3,000 ఎక్కడ, 6,000 ఎక్కడ? ఇది మరి అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే అధికారులు, వ్యాపారస్తులు కొల్లీడ్ అవుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా ఆ మిర్చికి సంబంధించి సపోర్ట్ ధర ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఆ విధంగా
రైతులకి ఉపయోగదాయకంగా ఉంటుంది. ఇవాళ 20 క్వింటాలు పండిస్తే మినిమం 2 లక్షలు వస్తుంది ఎకరాకి రైతుకి. ఆ విధంగా 56,000 రైతుకి మిగులుతుంది. ఇవాళ వస్తుంది ఎంత? ఒకవేళ బాగా అమ్ముడిపోయినా 5,000 పోతుంది. 3,000 నుంచి 5,000. 5,000 అనుకుంటే 20 క్వింటాల మీద వచ్చేది 1,00,000 మాత్రమే. 1,00,000 వస్తే ఇంకా నష్టం ఏంటంటే 1,00,000 నష్టం. ఈయన ఎకరాకి ఇస్తున్న 4,000 అంటే 96,000 రూపాయలు రైతుకి నష్టం వస్తుంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే రైతుల్ని మోసపూరితంగా మభ్యపెట్టే పద్ధతుల్లో ఈ విధంగా రైతులు మోసం చేయటం అంటే నవ తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఆశించినటువంటి వాళ్ళ విశ్వాసాన్ని ఒమ్ము చేయటమే. అందువలన కేసీఆర్ గారు తక్షణం బాధ్యత వహించాలి. ఇప్పటికైనా సరే ఆ పంట మొత్తాన్ని కేసీఆర్ గారు ఆ మిర్చి పంట మొత్తాన్ని 10,000 రూపాయల చొప్పున కొనుగోలు చేయడానికి, ఎందుకంటే నా దగ్గర డబ్బులు బాగున్నాయి, ధనిక రాష్ట్రం, నేను ఎవరికి ఏది అడిగినా ఇస్తాను, ఇచ్చింది లేదు కానీ మాటలు బాగా చెప్తున్నారు కదా, చెప్పిన పద్ధతి ప్రకారంగా ఆ పంట కొనుగోలు చేస్తే ఇప్పుడు కొద్దిగా ఈ తెలంగాణకు నువ్వు మంచి చేసినట్లు అవుతుందని చెప్పి కేసీఆర్ ని మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల తరఫున. మరి ఎప్పటి నుంచో దళారులు రైతులను మోసం చేస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. మరి దీనిపై మీరేమంటారు? నేను చెప్పేది కూడా అదేమ్మా. రైతులు ఈ దళారులంతా టీఆర్ఎస్ లోనే ఉంటారు. దళారులు, పెద్ద వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో ఉంటారు. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు వీళ్ళు? వాళ్ళ జోలికి వెళితే నువ్వు ఒక పాత అనేది ఉంటుంది అక్కడ మా మిర్చి యార్డ్ లో, దానికి జెండా పాత ఏదో ఒకటి ఉంటుందమ్మా. ఒకవేళ వేరియేషన్ ఉంటే 5,000 నుంచి 6,000 వరకు మాత్రమే మీరు అమ్మండి, అంతకంటే తక్కువగా అమ్మొద్దు అని చెప్పి అక్కడ మైకులో అనౌన్స్ చేయాలి ఆ యార్డ్ లో. అలా అమ్మకుండా వాళ్ళు హాయిగా ఏసీ రూమ్ లో కూర్చుని ఉన్నారు మేనేజర్ వీళ్ళు, లేకపోతే చైర్మన్ లాంటి వాళ్ళు కనీసం ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ మాత్రం వ్యాపారస్తులు వాళ్ళకి తోచిన పద్ధతుల్లో రైతు అవసరార్థం 2,000 అమ్మితే 4,000 రూపాయలు వారిని దగా చేస్తున్నారు. అవసరార్థం 3,000 అమ్మితే మిగిలిన 3,000 దగా చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో రైతు అవసరాన్ని సాకుగా తీసుకుని ఆసరాగా తీసుకుని రైతుని వ్యాపారస్తులు దోపిడీ చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్న అధికారులు కనీస చర్యలు తీసుకోవట్లేదు. ఆ అధికారులు మాకు సంబంధం లేదని అంటున్నారు. మాకు సంబంధం లేనప్పుడు అక్కడ అధికారులు ఎందుకు ఉండాలి? మిర్చి యార్డులు ఎందుకు ఉండాలి? అక్కడ మార్కెట్ కమిటీలు ఎందుకు ఉండాలి? మార్కెట్ చైర్మన్లు ఎందుకు ఉండాలి? అంటే వాళ్ళ కళ్ళెదుటే దోపిడీ జరుగుతున్నా దాన్ని ఒక క్రమ పద్ధతిలో దోపిడీని లేకుండా క్రమ పద్ధతుల్లో కొద్ది వేరియేషన్ తో రైతుకు ధరలు అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది. వ్యాపారస్తులు ఎటు చూడరు. ఆ వ్యాపారస్తుల్ని కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం నియామకం చేసినటువంటి మార్కెట్ కమిటీల బాధ్యత ఉంటుంది. మార్కెట్ కమిటీలు కూడా వాళ్ళ నాయకులే ఉన్నారు. ఆ వ్యాపారస్తులు కూడా వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి ఇదంతా కలిపి రైతులు చేస్తున్నటువంటి దోపిడీ దగ. అందువలన దీని బాధ్యత నైతిక బాధ్యత ముఖ్యమంత్రిగా తీసుకోవాలి. వేదిక మీద మాటలు చెప్పి మళ్ళీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళి మళ్ళీ 10 రోజులు రెస్ట్ తీసుకుంటే రైతుకు న్యాయం జరగదు. ఖచ్చితంగా వాళ్ళ బాధలు నువ్వు వెళ్ళలేకపోతే నువ్వు మిర్చి చాలా కూలీ చేసి డబ్బులు సంపాదించారు కదా. నిన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఇప్పుడు ఆ మంత్రులు కూలీ చేసి డబ్బులు సంపాదించిన మంత్రుల్ని 1 గంట అక్కడ నుండి 1 బస్తా మహిమని చెప్పండి మిర్చిని, లేకపోతే 1 కేజీ ఇటు నుంచి అటు తీయమని చెప్పండి. అక్కడ తీస్తే వాళ్ళకి 1,00,000 ఇవ్వచ్చు, కానీ అవి చేయలేరు. అందుకని ఈ అంతా దగులుబాజీ మాటలతో దగులుబాజీ పద్ధతులతో జనాల్ని ముఖ్యంగా రైతుల్ని మోసం చేసే విధానాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేసీఆర్ గారు మరింత బాధ్యత వహించాలి. ఇప్పటికైనా సరే ఇంకా రైతుల ఆందోళన ప్రారంభం అవుతా ఉంది. ఈ ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చి తద్వారా ఆ రైతు ఉద్యమమే మరో ఈ కేసీఆర్ గారికి ఇటు విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు. అన్ని వర్గాలు వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. రైతుకు ఆగ్రహం వస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వం దానికి నిలవటం కష్టం, నిలవనేరు కూడా ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.